సవాయి నాలా లష్కరే ముష్కర్లో చిరునామా అంటిది. ముజాఫరాబాద్లోని సవాయి నాలా ఇది 2000 సంవత్సరం నుంచి పనిచేస్తుంది. దీనికి హుజైఫా బిన్ యోయన్ బైతుల్ ముజాహిద్దీన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో సవాయి లష్కర్ క్యాంప్ ఉంది. ఈ ముఠాకు ఇది కీలకమైంది. లష్కరే కమాండర్ అబూ దుజానా దీనికి ఇన్ఛార్జ్. పెద్ద ఎత్తున లష్కరే కమాండర్లు శిక్షకులు ఇక్కడ నివాసం ఉన్నారు. ఇక్కడకు తరచూ హఫీజ్ సయీద్ వచ్చి లష్కర్లో చేరిన వారికి ఆహ్వానం పలుకుతాడు. 250 మందికి శిక్షణ ఇచ్చేలాగా ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడూ 50 నుంచి 100 మంది ఉంటారు. GPS వాడటం, మ్యాప్ చూడటం, ప్రత్యేక ఆయుధాలపై వాడకంపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. పాక్ నిఘా సంస్థ ISI కార్యకలాపాలు కూడా ఇక్కడ చురుగ్గా ఉంటాయి. వీరికి అవసరమైన ఆయుధాలను పాక్ సైన్యం సమకూరుస్తుంది. 26/11 ఉగ్రదాడుల్లో పాల్గొన్న కసబ్ ఇక్కడ కూడా శిక్షణ పొందాడు. సో ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ జరిగింది. మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిన తర్వాత ఇదంతా ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది చూసారా, ఇదంతా లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖ అనమాట. ఇది దాటిన తర్వాత ఇక్కడ జరిగింది. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఇక సెకండ్ చూస్తే మనం మస్కర్ రహీల్ షహీద్ పర్వత యుద్ధ తంత్రంలో శిక్షణ అంటండి. ఇక్కడ ఈ ప్రాంతం అంటే పర్వతాలు దాటుకొని వెళ్ళి ఎలా యుద్ధం చేయాలి, పెద్ద పెద్ద కొండలు ఇలాంటివి ఉంటే వాటిల్లోకి వెళ్ళి ఎలా యుద్ధం చేయాలని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. కోట్లీలోనే ఉన్న మస్కర్ రహీల్ షహీద్ POKలో హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం. దాదాపు 200 మందికి ఉగ్రశిక్షణ ఇచ్చేలా దీన్ని నిర్మించారు. ప్రస్తుతం అక్కడ 30 మందికి ఉండొచ్చని అంచనా. తుపాకుల వినియోగం, శారీరక దృఢత్వంపై శిక్షణ ఇస్తారు. దీంతోపాటు సరిహద్దులపై దాడుల్లో మాటను పొంచి ఉండి విరుచుకుపట్టడంలో మెళకువలు నేర్పిస్తారు. ఉగ్ర విద్యార్థులను కొండల్లోకి తీసుకెళ్లి పర్వత యుద్ధ తంత్రాలు శిక్షణ ఇస్తారు. ఆయుధాలు, పేలుడు సామాగ్రి, ప్రచార సామాగ్రి నిల్వ చేస్తారు. హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ దీనికి అధిపతి. కొత్త ఉగ్రవాదులకు అతడే ఇక్కడ స్వాగతం పలుకుతాడు, శిక్షణ కూడా పర్యవేక్షిస్తాడు. ఇక థర్డ్ వచ్చేసి బహల్పూర్ జైషే మొహమ్మద్ స్థావరం అంటే ఇది ఇక్కడ ఉంది, పాకిస్తాన్ లోపల ఉంది ఇది బాగా. సో బహల్పూర్ ఇది ఒకసారి చూద్దాం, దీని గురించే బాగా మాట్లాడుతున్నారు. ఇది బహల్పూర్ తీసుకుంటే ఇక్కడ అంటే చాలా లోపలికి ఉందన్నమాట ఇది పాకిస్తాన్లోకి. ఇదే ఎక్కువ టార్గెట్ చేసినట్టు చెప్తున్నారు. ఎక్కువ దూరం వెళ్ళి అటాక్ చేసిన ప్రాంతం ఇదే చెప్తున్నారు, బహల్పూర్ అనే ప్రాంతాన్ని. సో ఇక్కడ ఏం చేశారా అంటే బహల్పూర్లోని మర్కజ్ సుబాన్ జైషే మొహమ్మద్ దీనికి ఆపరేషన్ హెడ్ క్వార్టర్. పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. జైషే చీఫ్ మసూద్ అజార్ సన్నిహితులు ఈ కేంద్రం నుంచే ఆత్మాహుతి దాడి శిక్షణ ఇవ్వటం, ప్రణాళికలు రూపొందించడం వంటివి చేశారు. దీన్ని మసూద్ ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషేలో నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రఫూఫ్ అస్గర్, మౌలానా అమర్ కుటుంబ సభ్యులు దీనిలోనే ఉంటున్నారు. 600 మంది ఉగ్రవాదుల ఇల్లు ఈ ప్రాంగణంలో ఉంటాయని చెప్తున్నారు. అందుకే ఈ ప్రాంగణం యాక్చువల్గా ఇండియాకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఈ ప్రాంతాన్ని మన వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ ముర్కిదే లష్కరే క్యాంపు కార్యాలయం ఇది ఇక్కడ జరిగిందండి ఇది. సో ముర్కిదేలోని మర్కాజ్ తయిబా ఒక పెద్ద ఉగ్రస్థావరం. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంప్ కార్యాలయం ఇది. దాదాపు 82 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో మదర్సా, మార్కెట్ వంటివి కూడా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని విస్తరించడంలో ఈ క్యాంపస్దే కీలక పాత్ర. ఇది లష్కరే ప్రధాన కార్యాలయంలో పనిచేస్తుంది. దాదాపు 1000 మంది వరకు ఇక్కడ ఉగ్ర శిక్షణ పొందుతున్నారు. దీనిలో అతిథి గృహానికి 2000 సంవత్సరంలో అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ 10 లక్షలు ఫండ్ ఇచ్చాడంట. ఇక 26/11 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒకడైన అజ్బల్ కసబ్కు ఇక్కడే శిక్షణ ఇచ్చారు. ఈ దాడి కుట్రదారులు డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహూర్ రాణా ఈ కేంద్రాన్ని సందర్శించారు. సో లష్కరే సిద్ధాంతకర్తలు అమీర్ హంజా, అబ్దుల్ రెహమాన్ అబ్దీ, జాఫర్ ఇక్బాల్ ఈ ప్రాంగణంలో నివాసం ఉంటున్నారు. లష్కరే చీఫ్ హఫీజీ సయీద్, జకీర్ రహమాన్ లఖ్వీ కూడా వీళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నాయంటండి. నెక్స్ట్ ఐదో ప్రాంతం సయ్యద్ నా బిలాల్ SSG కమాండోలతో శిక్షణ పొందుతారంట ఇక్కడ. ముజాఫర్బాద్లోని సయ్యద్ నా బిలాల్ కూడా ఉగ్రస్థావరమే. POKలోని జైషే ప్రధాన కేంద్రాలు ఇది ఒకటి. దీనికి అధిపతి ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ. భారత్ నుంచి పారిపోయిన ఆసిక్ నెంగ్రూ, జైషే కమాండర్ అబ్దుల్ జిహాదీలు కూడా ఈ క్యాంపస్ను వాడుకున్నారు. ఇక్కడికి వచ్చే వారికి పాక్ SSG కమాండోలు శిక్షణ ఇస్తారు. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులు తరలించేందుకు దీన్ని రవాణా క్యాంపుగా వాడుకుంటున్నారు. ఇక్కడ ఎప్పుడు 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు రెడీగా ఉంటారంటండి ఇక్కడ ఎప్పుడు కూడా. ఇక నెక్స్ట్ కోట్లీ. ఈ కోట్లీ అనేది ఈ జైషే ఈ మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థకి ఒక దీన్ని ఏమంటారు ఆయుధాలు స్టోర్ చేసుకునే ప్రాంతం అనమాట. దీన్ని
అమ్మనేషియా అంటారు. సో కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ గూడా ఉగ్రస్థావరం నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో, సైనిక శిబిరాలకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. 125 మందికి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. ఏ సమయంలోనైనా కనీసం 50 మంది ఉంటారు. హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాస్ కారీ జరార్ ఈ కేంద్రానికి నాయకుడు. జైషే వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. 2016 నగ్రోటాలోని బాలేని సైనిక శిబిరంపై దాడిలో ఇతడి హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత జైషే తన ఆయుధాలు, పేలుడు సామాగ్రిని దశాకా మర్కజ్ నుంచి తరలించి ఇక్కడ నిల్వ చేయడం మొదలుపెట్టింది. అవసరమైనప్పుడు షకూర్ స్వయంగా ఆయుధాలను తన వాహనంలోని సియాల్ కోటకు తరలిస్తాడు. 2023 ఏప్రిల్ 20న పూంచ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి కూడా ఇక్కడి ఉగ్రవాదులే కారణమని సమాచారం అంట. ఇక నెక్స్ట్ బర్నాలా, ఇది లష్కరే లాంచ్ ప్యాడ్గా పనిచేస్తుంది. ఇది లష్కరే తైబా ఉగ్రవాద శిబిరం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని బింబేర్ జిల్లాలో ఉంది. ఇక్కడ 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడు కనీసం 40 మంది ఉంటారు. ఈ కేంద్రాన్ని లష్కరే కమాండర్ కాసిం గుజ్జర్ అనాస్ జరూర్ నిర్వహిస్తున్నారు. పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోని లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపేందుకు దీన్ని వినియోగించిన సమాచారం. ఇక 8వ ప్రాంతం మొహమూన్ జోయా, ఇది హిజ్బుల్ అడ్డా అంటండి. ఇక్కడ అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది. చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి. దీనికి మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. ఇతడు 1995లో జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో వరుస పేలులకు పాల్పడ్డాడు. నాడు గవర్నర్ కేవీ కృష్ణారావు త్రుట్లో ఈ దాడి నుంచి బయటపడ్డారు. ఈ ఉగ్రస్థావరంపై దాదాపు 50 మంది ఉండేందుకు వీలుంటుంది. ఎప్పుడు ఇక్కడ ఒక 20 నుంచి 25 మంది రెడీగా ఉంటారంటండి. ఇక నెక్స్ట్ 9వ ప్రాంతం సర్జల్, ఇది సొరంగాల కేంద్రం. తెహ్రా కలాన్లోని సర్జల్ అంటే జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. భారత్లోని సాంబా సెక్టారు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారత్లోకి రహస్య సొరంగాలు తవ్వేందుకు ఇది కేంద్రం. షకర్ నగర్ ప్రాంతాన్ని లష్కరే జైషేలు సొరంగ నెట్వర్క్గా మార్చేశాయి. భారత్లోకి ఆయుధాలు, మత్తు పదార్థాలు రవాణా చేసేందుకు ఇది ప్రధాన లాంచ్ ప్యాడ్. ఇక్కడే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంటుంది. వీటిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ రేడియో రిసీవర్లు, కమ్యూనికేషన్ కేంద్రాలు ఉన్నాయి. ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్కి ఇక్కడ పారాగ్లైడింగ్లో శిక్షణ కూడా ఇస్తున్నారు. పఠాన్కోట వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులకు జైషే కమాండర్ షాహిద్ లతీఫ్ కూడా ఇక్కడే విషయం నూరిపోస్తూ ఉంటాడు. సో మనోళ్ళు దాడి చేసి మట్టుబెట్టిన ఈ 9 ప్రాంతాలు కూడా అత్యంత తీవ్రమైన, అత్యంత కరుడుగట్టిన టెర్రరిస్టులు ఉండే ప్రాంతాలని చాలా ఎక్యురేట్గా మనోళ్ళు టార్గెట్ చేసి అటాక్ చేశారండి. ఈ మొత్తం కూడా అయ్యాయి.